తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా చాలా సీరియస్ గా ఉంది సార్. తప్పు కదా మరి, క్లారిటీ వస్తదంటారా? చేయకూడదు. అలాంటి పనులన్నీ కూడా పనికిమాలిన పనులన్నీ చేయకూడదు. అసలు మరి పైగా ముందు మళ్ళీ ఎలా వీళ్ళందరూ నీతులు చేయగలుగుతారు? చెప్తారు, అది వచ్చిన విచిత్రం. అంటే ప్రజల్లో ఉన్నది అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా అలా చేయొచ్చా? చేయకూడదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ గారు ఉన్నారు, సుమోటో కింద తీసుకోవచ్చు. ఎవడైనా కనుక కేసు కనుక పెట్టండి సుమోటో కింద తీసుకుంటారు. పోయినసారి తీసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు ఎట్ట పెట్టారు? ఏపీ హైకోర్టు వాళ్ళు సుమోటో కింద తీసుకున్నారు కాబట్టే కదా. మరి అదే పని చంద్రబాబు నాయుడు మీద ఎందుకు చేయరు? మీరేమంటారు ఎందుకు చేయట్లేదు అంటే? ఎంత పొలిటికల్ స్టంట్ అమ్మా ఇది. ఇష్టమైతే చేస్తాం, కష్టమైతే మానేస్తూ ఉంటారు. చేతులు అధికారం పెట్టుకొని అడ్డమైన పనులు చేస్తుంటారు. అప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తారు అనుకోవచ్చు. అంతే, వాడు రాజకీయాల ప్రయోజనాలు చేయడం కోసం, వాడు బెనిఫిట్ పొందడం కోసము, ఎవరిని నోరెత్తనీయకుండా చేయడం కోసము, అడ్డగోలుగా దోచుకోవడం కోసం చేసేయడం మాదర్ చేతి పనులు అనమాట. అందుకనే నేను ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నానంటే కనీసం జనాల్లో కొంత చైతన్యం తీసుకొద్దామనే ఉద్దేశంతో. ఓటేస్తారా లేదన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు టీడీపీలోకి చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకేం టీడీపీలో జరగబోతున్నాడు? ఇవాళ ఆయన విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారుగా. అక్కడ వచ్చిన వాళ్ళు మీలాంటి వాళ్ళు అడిగారు ఆయన్ని, ఏం సార్ మీరు 4 పార్టీలు మార్చారు కదా అంటే, 4 పార్టీలు మార్చేది నీకు బుర్ర ఉందా లేదా, తలకాయ మోకాల్లో ఉందా? వాళ్ళని ఇచ్చాడు. వైసీపీ పార్టీ తరఫున గెలిచాను, బయటికి పోయాను, మళ్ళీ వైసీపీలోకి వచ్చాను. పార్టీ ఒకటే. అంతకుముందు వేరే పార్టీలో ఉన్నాను, ఈ పార్టీలోకి వచ్చాను. 2 పార్టీలే, 4 పార్టీలు అంటావేంది నువ్వు? వాళ్ళ మీద ఎగబడ్డాడు పాపం. కరెక్టేగా మరి. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వచ్చేసాడు. ఇట్లా తిరిగి వచ్చిన వాళ్ళు ఈ పార్టీలోనూ ఉంటారు, ఆ పార్టీలోనూ ఉంటారు. అన్ని పార్టీల్లోనూ వీళ్ళందరినీ జంపు జిలానీలు అంటారు. మరి ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే 18వ తారీఖు వరకు జరుగుతూనే ఉంటుంది. ఈ సంగతి నేను ఇప్పుడు కాదు చెప్తుంది, లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి చెప్తున్నాను నేను సంగతి. సార్ ఇప్పుడున్న టైం లోపల వరకు ఇంకా ఎంతమంది జంపింగ్ జనానీలు బయటపడే అవకాశం ఉందంటారు? చూడాల్సిందే. నెంబర్ మనమేట చెప్తాం. రోజుకి గంటకి మారిపోతుంటది. ఓకే రైట్. మీరు అన్నట్టు పొలిటికల్ హీట్ పెంచేస్తుంది. రోజుకి ట్విస్టుల మీద ట్విస్టులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు అనేవారు. వైఎస్ఆర్సీపీ ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో దాన్ని నేను చేరనివ్వను అంటారు పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగానే ఇటు టీడీపీని కావచ్చు, లేకపోతే బీజేపీని కావచ్చు, ఒక తాటి మీదకి తీసుకురావడం ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎలా ఉండబోతుంది అంటారు? ఏముందమ్మా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి గ్యారంటీగా గెలుస్తాడు. అక్కడ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు కూడా గెలుస్తారు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను. లాస్ట్ ఇయర్ జూలై దగ్గర నుంచి చాలామంది టీవీ ఛానల్స్ అడిగితే అప్పటి నుంచి నేను ఇదే మాట చెప్తున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాకా నామినేషన్లు ఫైల్ అయ్యేటువంటి రోజు వరకు కూడా జంప జిలానీలు జరుగుతూనే ఉంటాయి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఓకే, ఈ రెండు నేను అప్పటి నుంచి గత 7-8 నెలలుగా చెప్తూనే ఉన్నాను. నేను 18వ తారీఖు ఏప్రిల్ నామినేషన్ డేట్ అమ్మా. 17వ తారీఖు కల్లా బీఫామ్స్ ఇవ్వాలిగా. 18 నుంచి 25 వరకు ఉందిగా టైము. 24వ తారీఖు కూడా బీఫామ్ ఇవ్వచ్చుగా. 25వ తారీఖు పొద్దున 8 గంటలకు కూడా నీకు బీఫామ్ ఇవ్వచ్చుగా. అవునా? రైట్. అప్పటి వరకు ఈ జంప జిలానీలు ఇలాగే జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఎక్కడుందో తెలియని పరిస్థితి. బట్ దాని బాధ్యతలన్నీ షర్మిల గారు భుజాన వేసుకున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారంటారు? 0. కనీసం 1-2 స్థానాలు కూడా రావంటారా? 0. ఇంకొక 10-15 సంవత్సరాల దాకా కాంగ్రెస్ని బీజేపీని ఆంధ్రప్రదేశ్లో మర్చిపో. ఓన్లీ వైఎస్ఆర్సీపీ అండ్ తెలుగుదేశం పార్టీ ఇద్దరి మధ్యనే పోటీ, టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ అంతే. మరి కేఏ పాల్ గారి సంగతి ఏమిటి? మర్చిపో. జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్తగా పార్టీ పెట్టుకున్నారు. నాకు మంచి మిత్రుడు, మంచి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి. లాస్ట్ టైం జనసేన తరఫున పోటీ చేశాడు. 2,86,000 ఓట్లు వచ్చిన ఎంపీ కింద. ఈసారి ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు. వైజాగ్ ఈస్ట్ నుంచో వెస్ట్ నుంచో చేస్తున్నారు. ఆయన కొత్తగా పార్టీ పెట్టుకున్నారు. మంచిది. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మంచి ఇంటిగ్రిటీ ఉన్న మనిషి. 1,500 కోట్లైనాయా బాబు, మీరు 1,00,00,000 కోట్లని కాకి గోల చేస్తున్నారు. కాదయా బాబు 1,500 కోట్లు అని ఆయన చెప్పిన తర్వాతే వీళ్ళు ఆ 1,00,00,000 కోట్లు అన్న మానేశారు. అంతకుముందంతా 1,00,00,000 కోట్లు అనేవాళ్ళుగా. అన్ని తప్పుడు వార్తలు చెప్తారమ్మా వీళ్ళు. వివేకానంద రెడ్డి హత్య విషయం అంతే. అరెస్ట్ అయిపోతున్నాడు, పొద్దునైపోతున్నాడు, మధ్యాహ్నం అయిపోతున్నాడు, సాయంత్రం అయిపోతున్నాడు. అసలు సంగతి చెప్పరు. అసలు సంగతి ఏంది? ఆయనకు ఉన్నటువంటి ఇల్లీగల్ రిలేషన్లో ఆ భార్య కొడుక్కి కూడా ఆస్తి పెట్టాలి అనేటువంటిది పాయింట్. అది దాన్ని మర్చిపోయి మిగిలినవన్నీ మాట్లాడతారు.
ముఖ్యంగా ఈ మే 13న ఈ తాడేపల్లి ప్యాలెస్ కూలిపోవడం ఖాయం అంటూ చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. ఏదైనా పైనుంచి ఏమైనా బాంబులు వేస్తారా ఏంది వీళ్ళు ఏమన్నా? ఏదో చెప్తుంటారు వదిలి, ఏదో సామెత చెప్తారు చూసారు, అది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని. అసలు ఆయన గెలుస్తాడా లేదో ముందు ఆయన చూసుకోమని అసలు ఈసారి. ఎందుకంటున్నా తెలుసా ఈ మాట? 2014లో 70,000 మెజారిటీతో గెలిచాడు, 2019లో 30,000 మెజారిటీతో గెలిచాడు. ఈ మెజారిటీలతో ఆ మాత్రం గెలవడానికి కారణం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఓట్లు తీసేయడం. మొన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫైనల్గా 4,9,00,000 మంది ఓటర్లు ఉన్నారు, ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారన్నారు. ఆ పర్టికులర్ ఏరియాలోనే ఇంచుమించుగా 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంట. ఓకే, ఇది నేను చెప్తున్న మాట కాదమ్మా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు అవి మొత్తం తీశారు. అంటే లాస్ట్ టైం ఆయనకు 30,000 మెజారిటీ వచ్చింది, 30,000 దొంగ ఓట్లు తీశారు, అంటే జీరో అయిపోవట్లా. ఆ ప్రాంతంలో ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది అటు చెన్నై, బెంగళూరు కూడా వెళ్తారు. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ ఏమో కుప్పంలో, చిత్తూరులో, అక్కడ ఇక్కడ తిరుపతిలో ఉంటారు. వీళ్ళేమో అక్కడ చెన్నై, బెంగళూరు, సేలము, కోయంబత్తూరులో పనులు చేసుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఓటు హక్కు ఉంటుంది, ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమి లేవుగా, రైట్, ఎంపీ ఎలక్షన్సేగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఓటు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఓటేస్తారు. రేపు తమిళనాడులో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కూడా ఓటేస్తారు. అందుకని దీన్ని ఏం చేశారంటే ఆధార్ కార్డుకి లింక్ చేస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డు కనుక లింక్ కనుక చేస్తే నీకు అక్కడ ఇక్కడ 2 చోట్ల కనుక ఉన్నట్టు కనుక అయితే ఎక్కడన్నా ఒక చోట మాత్రమే ఉంటుంది, లేదంటే 2 చోట్ల కూడా బ్లాక్ అయిపోద్ది, నీ పేరు కనపడదు. నువ్వే కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి నువ్వు ఎక్కడ ఉంచదలుచుకున్నావని. నేను పలానా దగ్గర ఓటర్గా ఉండదలుచుకున్నానంటే అది లాక్ అయిపోతుంది. ఆ పని కనుక నువ్వు చేయలేదంటే 2 చోట్ల బ్లాక్ అయిపోతుంది. ఇది జనాలు గుర్తుపెట్టుకోవాలి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు. ఓకే.